దీనికి సంబంధించి చూసుకోవచ్చు. కొంచెం దారి ఉంది. మేడం 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 మగాడు అయితే రమ్మన్నాడండి. మహిళలందరూ వచ్చాము రమ్మనండి బయటికి. మగాడైతే రమ్మన్నాడు, మహిళలందరూ వచ్చాము బయటికి రమ్మనండి. బయటకు వచ్చి క్షమాపణ చెప్పమనండి, మేము వెళ్ళిపోతాం అంతే. ఇంకేం అంతకంటే మాట్లాడేది ఏం లేదు ఇక్కడ అంతే. ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారు. గల్లా మాధవి ఆధ్వర్యంలో మాత్రం పూర్తిగా ఈ దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే వాళ్ళైతే మాత్రం ప్రధానంగా అంటున్నది ఒకటే, తమ నాయకుడు ఎవరైతే ఉన్నారో నాయకుడిని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే మేము ఏ విధంగా సహించాలి, ఎంతకాలం సహించాలి అని వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఇక్కడ ఎవరు కూడా వినేటువంటి పరిస్థితి లేరు. ఒక పక్కన పోలీసులు వాళ్ళని నివారించడానికి ట్రై చేస్తున్నారు. ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళైతే మాత్రం ఎవ్వరు వినేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ప్రధానంగా ఇప్పటికి మనం చూడొచ్చు, ఇక్కడ డిఎస్పీ ఆ గల్లా మాధవి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆమెనైతే మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఆమె అయితే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు అన్నట్టుగా కూడా ఆమె చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు. మీరు ఇప్పుడు ఈ విధమైన దాడి జరుగుతుంది, మీరు వచ్చారు, ఇలా దాడి ఎందుకు జరుగుతుంది? బాబు గారిని అంబటి రావు గారు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలతోటి అసలు అలా మాట్లాడకూడదండి. బాబు గారికి మాట్లాడే అంత అతనికి లేదు. అతను విజనరీ లీడరు, దమ్మున్న మన బాబు గారు. అందుకని మనం గివ్ అండ్ రెస్పెక్ట్, టేక్ అండ్ రెస్పెక్ట్తో మాట్లాడాలి. అంతదాకా వచ్చింది అని అంటే ఇంతదాకా అతను చేసే మాటలు, అతను చేసే ప్రవర్తన వల్ల ఈ విధంగా అయింది. అది ఇక్కడ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెబుతుంది ఒకటే, బాబు గారు విజనరీ లీడర్ అయినటువంటి బాబు గారి మీద ఇష్టం వచ్చిన విధంగా కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం తాము ఊరుకునేది లేదు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి 3 డిఎస్పీలు, 5 సిఐలు, అదేవిధంగా కూడా అడిషనల్ ఎస్పీ వచ్చినప్పటికీ కూడా కంట్రోల్ కావడం లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పోలీసులు అయితే మాత్రం తరలించారు. పోలీసులు తరలించినా కూడా వాళ్ళని అయితే మాత్రం అడ్డుకునేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ఒక ప్రవాహం మాదిరిగా ఇక్కడికి వచ్చారు. ఇక ఆ ప్రవాహం మాదిరిగా వచ్చి ఇక్కడ ఏదైతే వాళ్ళు అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ఇంటిని, అదేవిధంగా కూడా ఆయన క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ క్యాంప్ ఆఫీస్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికీ పోలీసులు అయితే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కూడా ఎవరైతే గల్లా మాధవి వెస్ట్ ఎమ్మెల్యే ఉన్నారో ఆ వెస్ట్ ఎమ్మెల్యేని అయితే మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు. డిఎస్పీ రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళైతే మాత్రం సచేమిరా అంటున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆమె అయితే ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక చూడొచ్చు, ఇక్కడ మరోసారి ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా తోసివేస్తున్నారు. పోలీసుల మీద కూడా దాడి చేసేందుకు అయితే మాత్రం వెనకాటలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక మనం చూడొచ్చు వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది. ప్రజెంట్ మనమైతే దాడి ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. ప్రధానంగా మనం ఇక్కడ పోలీసులు కూడా తోసివేస్తున్నారు. లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి అక్కడ